షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. ఇది ధ్యానాంశం. ఫ్రమ్ గ్రోనింగ్ టు గ్లోరీ, ఫ్రమ్ గ్రోనింగ్ టు గ్లోరీ, మూలుగుల నుంచి మహిమలోనికి. లేఖన భాగము అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. Paul's letter to Romans chapter 8 verse 19 and 20. దేవుని కుమార ప్రత్యక్షత కొరకై సృష్టి మిగిలిన ఆశతో తేరి చూచుతూ కనిపెట్టుతున్నది. దేవుని కుమార ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరి చూచు కనిపెట్టుతున్నది. క్రియేషన్ యాంగ్షియస్ లాంగింగ్ ఫర్ ది రెవల్యూషన్ ఆఫ్ ది సన్స్ ఆఫ్ గాడ్. ఈ సృష్టి ఒక్కసారి గమనించినప్పుడు ఈ సృష్టి అంతా దేవుడు యేసయ్య తన నోటి మాటతో చేశాడు. కలుగునుగా కలగ సృష్టి అంతా కలిగింది. కానీ అపవాది దేవునికి విరోధి ఈ సృష్టిని నాశనం చేశాడు. ఈ లోకమంతా వాని చేతిలో ఉన్నది. ఈ సృష్టి దాస్యానికి లోనే ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాక్యం గమనిస్తే 20వ వచనం, ఎలాగనగా సృష్టి నాశనం లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుతున్న నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాని లోపర్చిన వాని మూలముగా వ్యర్థపరచబడను. సృష్టి యావత్ ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్న ఎరుగుదుము. ఈ సృష్టి యావత్ అంతా కూడా ప్రసవ వేదన మూలుగుతున్నది. విమోచించబడి లిబరేటెడ్ ఫ్రమ్ ద టచ్ ఆఫ్ సాటన్. పూర్వ వైభవాన్ని ఈ సృష్టి అంతా కూడా పొందబోతున్నది. అదే నూతన ఆకాశము నూతన భూమి అని దేని వాక్యం సెలవిస్తుంది. God will create the earth. ఒక అందమైన సృష్టి తిరగా మనం చూడగలుగుతాం. సాధారణ సృష్టి అంతా నాశనం చేశాడు. ఎంత పొల్యూషన్తో నిండి ఉన్నది, కలహాలతో నిండి ఉన్నది. కానీ సృష్టికి కూడా దేవుని కుమారులు ఎవరనగా ప్రభువు యేసు విశ్వాసం ఇచ్చిన వారు, ఆ రక్తం కడగబడిన వారు, కొనబడిన వారు, దేవుని ఆత్మ పొందిన వారందరూ కూడా దేవుని కుమారులుగా పిలువబడుతున్నారు. ఆయన శ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లగా పిలువబడే అధికారం దేవుడు అనుగ్రహించాడు. కానీ సృష్టికి కూడా దేవుని కుమారుడు మన యొక్క ప్రత్యక్షత కొరకై అనగా మనము కూడా దేహ విమోచన పొందుతాం. రిజరెక్షన్ దట్ వి బిలీవ్, దట్ ఇస్ ఫండమెంటల్ డాక్ట్రిన్ ఆఫ్ ది బైబిల్. వాట్ వి బిలీవ్, దేహ విమోచన కొరకై మనము కూడా కనిపెట్టుస్తున్నాం. కడపూరమైనప్పుడు నిజముగా మన దేహాలన్నీ కూడా ప్రభు యొక్క మహిమ శరీరానికి సమరూపంగా మార్చబడతాయి. మన ఈ లోక సంబంధంలో కానీ పరలోక సంబంధిక పోలిక ధరించుకుంటాం. సృష్టి కూడా మన యొక్క విమోచన, దేహ విమోచన చూసినప్పుడు సృష్టి యావత్తు కూడా ఎంతగానో సంతోషిస్తుంది, ఆనందిస్తుంది, ఎంత ఆశతో తేలి పారుతుంది. దేని కొరక ప్రత్యక్షత కొరకై. ఎంత గొప్ప సత్యం. ఫ్రమ్ గ్లోనింగ్ టు గ్లోరీ. కాబట్టి మనం చేయవలసిన ప్రార్థన, అనేక ప్రార్థనలు చేస్తున్నాం. మరణాథ, ప్రభువా త్వరగా రమ్ము తండ్రి, నీ యొక్క ప్రత్యక్ష ఎదురు చూస్తున్నాను ఆయన, నీతో ఆశిస్తున్నాను తండ్రి. ప్రభువా రమ్మని సిద్ధపడిన వ్యక్తి కూడా ప్రార్థన చేయాలి. మన ప్రత్యక్షత కొరకై, మన విమోచన కొరకై మనం అందరం దేహ విమోచన కనిపెట్టుకొని జీవిస్తున్నాం. ఈ మట్టి శరీరం మట్టిలో కలిసిపోతుంది, కానీ దేవుని యొక్క మహిమ శరీరానికి సమరుగా మార్చబడుతుంది. దేవునికి మన ప్రత్యక్ష చేసిన సృష్టి అవంతా కూడా విమోచించబడి ఈ దాస్యం లోనైంది, అది విమోచించబడుతుంది, సంతోషించి హర్షిస్తుంది, ఆనందిస్తుంది. కానీ మనం కూడా ఆ గొప్ప ఆనందములో ప్రభుత్వ సంతోషించి ఆనందించడానికి ఎదురు చూస్తూ మరణాథ యేసు రమ్మును ప్రార్థించుకుంటూ సిద్ధపడుతూ ముందుకు సాగిపోదాం. మన వేదన తొలగించబడతాయి, మహిమను అధిక మహిమ పొందగలుగుతాం. 1 కొరింథీయుల 15వ అధ్యాయం ప్రకారం మహిమ నుండి అధిక మహిమ పొందగలుగుతాం. ఆ గొప్ప ధన్యత పొందడానికి పరిశుద్ధాత్మ మనకందరూ కూడా కృపా సహాయతం ఉండగా దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నత యేసయ్య మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. సృష్టి యావత్తు ప్రభానైనా దేవుని ప్రత్యక్ష ఎదురు చూస్తూ ప్రసవ మీద మురుగుతున్నది మా తండ్రి.
అది విమోచించబడాలి తండ్రి. విమోచన దినం ఒకటి ఉన్నది, మా దేహ విమోచన దినం ఒకటి ఉన్నది కాబట్టి దాని కొరకే ఆశతో ఎదురు చూస్తూ ప్రభు అపేక్షిస్తూ మా తండ్రి మన పరిశుద్ధంగా అనించంగా నిష్కలంగా ఇలాగో జీవించిన ఆయన మీ మహిమలో పాల్గొంటూ మహిమ నుండి అధిక మహిమను పొందే కృపను దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.